అమెరికా సుంకాల బాధుడుకు ఆంధ్రప్రదేశ్లోని రొయ్య రైతు సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఒక్కసారిగా 26% సుంకం విధించడంతో ఇక్కడ ధరల్లో కోతపడింది. కిలోకు ₹40 వరకు తగ్గించేశారు. 100 రొయ్యల ఉత్పత్తికి కిలోకు 250 ఖర్చు అవుతుంటే నెల కిందటి వరకు 240 వరకు దక్కింది. ఇప్పుడు 200, అంతకంటే తక్కువగా అడుగుతున్నారు. కిలో 230 చొప్పున కొంటామని వ్యాపారులు చెబుతున్నా ఎక్కడా అమలవడం లేదు. మిగిలిన కౌంట్ రొయ్యల పరిస్థితి ఇంతే. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన రైతులను వెంటాడుతోంది. రాష్ట్రంలో రొయ్యలు సాగు చేసే రైతుల్లో 90% పైగా 5-6 ఎకరాల్లోపు చిన్న సన్నకారు రైతులే. వార్షిక ఉత్పత్తిలో 70% ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య వస్తుంది. ఇప్పుడు సుంకాల బాధుడితో మరింత నష్టం. నిల్వకు సరైన వసతులు లేకపోవడంతో ఆయనకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలోని వివిధ పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తులతో సముద్ర మార్గంలో అమెరికాకు బయలుదేరిన కంటైనర్లు 2,000, రవాణాకు సిద్ధంగా ఉన్నాయి మరో 2,000. మొత్తం 4,000 కంటైనర్లున్న సరుకు విలువ సుమారు 4,000 కోట్ల పైమాటే. ఈ కంటైనర్లు ఏప్రిల్ 9లోపు అమెరికాకు చేరితే 26% సుంకం, 3.88% యాంటీ డంపింగ్ సుంకం, 5.77% కౌంటర్ వెయిలింగ్ సుంకం కలిపి 34% చెల్లించాల్సిందే. అంటే ఇప్పటికిప్పుడు పడే సుంకాల భారం 1,300 కోట్లకు పైనే.